హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సునీల్ ఈ పేరు వినగానే మనందరికీ పుష్ప సినిమా ఇప్పుడు గుర్తొస్తుంది. కానీ 90s కిడ్స్కి మాత్రం ఆయన చెయ్యని మూవీ, ఆయన కామెడీ ఉంది అంటే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవ్వాల్సిందే. నువ్వు లేక నేను, నువ్వు నాకు నచ్చావు, నువ్వు ఇలా ప్రతి ఒక్క సినిమాలో అంటే ఒక 90s కిడ్స్ అండ్ ఎర్లీ 20s కిడ్స్కి మాత్రం సునీల్ అంటే కమీడియన్గానే తెలుసు. దాని తర్వాత ఒక మూవీతో అయితే అందల రాముడు మూవీతో అయితే హీరోగా మారాడు. దాని తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మర్యాద రామన్న మూవీలో కూడా ఆయనైతే ఉన్నారు. మరి ఇన్ని మూవీస్ వచ్చినప్పటికీ కూడా రీసెంట్గా ఆయన పుష్ప మూవీలో మనకి విలన్గా కనిపించారు. పుష్ప మూవీలో విలన్గా ఉండడంతో దాని తర్వాత అన్ని మూవీస్లలో పుష్ప కంటే ముందు కూడా కలర్ ఫోటోలో ఆయన విలన్గా రావడంతో అప్పటి నుంచి ఓకే, సునీల్ అంటే విలన్ క్యారెక్టర్స్ కూడా చేస్తాడు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అయితే అందరూ అనుకుంటాం కదా, మనకిప్పుడు కమీడియన్ కంటే ఒక విలన్ క్యారెక్టర్కి ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్ ఉంది. ఒకప్పుడు కమీడియన్గా ఒక 60-70 లక్షలు తీసుకున్న ఆయన ప్రజెంట్ ఆయన విలన్గా చేస్తున్నప్పుడు మాత్రం 40 లక్షలు 30 లక్షలు తీసుకుంటున్నారంట. అంటే ఒక్క ఏడాదిలో ఆయనకి అట్లీస్ట్ ఒక 5 నుంచి 6 మూవీలు ఉండడము, అలాగే దానికి సంబంధించి ఆయన ఇయర్ పొడవునా ప్రతి సినిమాలో ఆయన ఏదో ఒక చిన్న క్యారెక్టర్ అయినా చేస్తూ ఉండడం, అది విలన్ క్యారెక్టర్స్ అవ్వడం ఒక స్పెషల్ అని అనుకోవచ్చు. అయితే సునీల్ కూడా ఎలాగో విలన్ క్యారెక్టర్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా, సడన్గా ఇప్పుడు రెమ్యునరేషన్ పెంచితే మూవీస్ అన్నీ తగ్గిపోతాయి, అటు డైరెక్టర్స్ కూడా వెనకాడతారు అని చెప్పేసి రెమ్యూనరేషన్ని అసలు పెంచకుండా అంతే స్టేబుల్గా ఉంచారు. కానీ ఆయన కమీడియన్గా ఉన్నప్పుడు సంపాదించిన దానికంటే తక్కువే ఇప్పుడు సంపాదిస్తున్నప్పటికీ కూడా ఆయనకి ఫుల్ హ్యాపీగా ఉన్నారట. మరి ఇప్పుడు పుష్ప 2 మూవీలో విలన్గా చేస్తూ ఉన్నారు. అయితే మనకు ఆ సినిమా గురించి తెలిసిందే. పార్ట్ 1లో ఆయన మనం చూసాము. మరి పార్ట్ 2లో ఆయన క్యారెక్టర్ కొంచెమైనా ఉంటుందా, లేకపోతే ఆయన భార్య నటి దాక్షాయిని మొత్తం తీసుకువెళ్తుందా ఏంటనేది వేచి చూడాలి. మరి గేమ్ చేంజర్ మూవీలో కూడా ఆయన ఉన్నారు. అలాగే మలయాళం మరియు తమిళ్ మూవీస్లలో కూడా యాక్ట్ చేయడంతో సంవత్సరానికి 5 నుంచి 6 కోట్ల సంపాదన ప్రజెంట్ సునీల్ ఖాతాలో అయితే ఉందట. మరి కొన్ని రోజులలో ఇంకా రెమ్యునరేషన్ ఏమైనా పెంచుతాడేమో అని వెయిట్ చేసి చూద్దాం.